సిఎంఆర్ 10th కి నెక్స్ట్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ మియాపూర్ క్రాస్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ మంత్ 10th కి ఓపెన్ అవుతుంది. మీరందరూ తప్పకుండా రాగలరు. విన్నారు కదండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఉన్నారు కదా, సో జ్యువెలరీకి ఎక్స్టెండ్ అవుతున్నారు. నేను ఆల్రెడీ వాళ్ళ లడ్డు ప్రమోషన్ వీడియో చేశాను. సో వాళ్ళు ఏం చేశారంటే, మీ ఇష్టం ఏదైనా వినాయక చవితి 5 డేస్లలో ఒకరోజు వచ్చి గేమ్స్ కండక్ట్ చేస్తామన్నారు. బట్ సర్ప్రైజింగ్లీ ముందుగానే పిల్లల్ని పంపించేసి అమ్మాయిలు వచ్చి అందరికీ మెహందీ పెట్టారు ఓపికగా. ఇంత కూడా విసుక్కోకుండా మంచి మంచి డిజైన్లతో మమ్మల్ని అందరిని అయితే ఆనందపరిచారు. పిల్లలు మాత్రం ఫుల్ ఖుషి అయ్యారు. నార్మల్ ఖుషి కాదు, చాలామంది ఉన్నారు ఇంకా పెట్టించుకుంటున్నారు. నేను వీడియో తీసే టైంకి మాత్రం ఈ 5 మెంబర్స్ది అయిపోయింది. 2 హ్యాండ్స్కి కంప్లీట్గా మంచిగా పేషెన్స్గా పెట్టారు. సో వీళ్ళది అలా అవుతుండగా పెద్దవాళ్ళు కూడా నేనెందుకు తగ్గాలి అని అందరూ ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. సో ఇలా వీళ్ళు పెడుతుంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు మెయిన్ మేనేజర్స్ ఇంకా గేమ్స్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా ప్యారలల్గా వచ్చి వాళ్ళు ప్రిపేరింగ్లో ఉన్నారనమాట. చిన్న బ్యానర్ కట్టారు. సో బ్యానర్ జస్ట్ మాకు గేమ్స్ ఆడిచ్చేంతసేపే. ఆ తర్వాత వాళ్ళు బ్యానర్ తీసుకొని వెళ్ళారు. బట్ ఇలా బెలూన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రమోషన్ రిలేటెడే ఉన్నాయి. భలే అనిపించింది. చూడండి, 3% నుండి బంగారు ఆభరణాలపై వ్యాట్ తగ్గింపు ఇవన్నీ. సో ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి కుదిరితే పెద్దలు అడిగితే కూడా వాళ్ళకి కూడా ఇచ్చారనమాట బెలూన్స్. అందులో నేను ఒకదాన్ని మళ్ళీ బెలూన్ పట్టుకొని వాళ్ళకి చిన్న వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి మేము ఇచ్చామన్నమాట. పిల్లలందరూ అయితే ఫుల్ ఖుషి, మెహందీతోటి అండ్ బెలూన్స్ తోటి ప్రతి ఒక్కటి దాంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే మియాపూర్, తను చెప్పారు కదా, మియాపూర్ బస్ స్టాప్ దగ్గర ఉందన్నమాట. 10th సెప్టెంబర్. సో ఇప్పుడు రానుంది. అక్కడికి మనకి మీనాక్షి చౌదరి గారు వస్తున్నారు. మీను డింగ్ 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 మీను. సో అక్కడికి మీనాక్షి చౌదరి గారు వస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అండ్ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా విజిట్ చేసి ఆఫర్స్ అన్నిటినీ గ్రాబ్ చేసుకోండి. పిల్లలకి ఫుల్గా గేమ్స్ పెట్టారు. ఫుల్ హ్యాపీ. పిల్లలనే గారు ఇదిగోండి, ఇంత పెద్దవాళ్ళు మేము అందరం ప్రతి ఒక్కరము ఫుల్ దాంట్లో ఎంజాయ్ చేసి మునిగాం. ఆ రోజైతే మంచిగా అనిపించింది. ఫుల్ హడావిడి కూడా అనిపించింది. అపార్ట్మెంట్ ఒక గోలలాగా అనిపించింది. మ్యూజికల్ చైర్స్, కప్ అండ్ స్ట్రా పెట్టారు వాళ్ళకి పిల్లలకి. అండ్ ఇంకొకటి ఏం చేశారు అంటే దీన్ని ఏమంటారు, చిట్టీలు, లక్కీ డ్రా లాగా పెట్టారనమాట. సో అది చాలా, ఇంకా టైం ఉంటే ఇంకా చాలా పెడతామని చెప్పారు. మేము కూడా రెడీ అవ్వడానికి కొంచెం లేట్ చేసాము. అదొకటే కాదండి, ఇంకా ఏం చెప్పారంటే పాపం మేము మళ్ళీ అడిగినందుకు నెక్స్ట్ స్కీమ్స్ ఓపెన్ చేస్తారంట. సో స్కీమ్స్ టైంకి మళ్ళీ వచ్చి మీకు ఖచ్చితంగా మళ్ళీ గేమ్స్ పెడతాము, పెట్టకుండా అయితే ఉండం మేడం. మంచి అందరూ ఇంత సపోర్ట్ చేస్తారు అని అనుకోలేము. అందుకోసమైనా సరే మళ్ళీ ఒక సండే అని మీకు మొత్తం సండే కేటాయిస్తాము, ఇలా క్లమ్జీ లేకుండా అని అన్నారన్నమాట. సో లక్కీ డ్రా వచ్చేసరికి పిల్లలతో తీపిచ్చారు. ఆ బుడ్డమ్మ అయితే తీస్తుంది. సో ఒకరికి లక్కీ డ్రా వచ్చింది. అండ్ ఆ తర్వాత 2 లక్కీ డ్రాలో మాత్రం 2 విన్నర్స్. సో ఒక పిల్ల ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలతో తీపిస్తే పిల్లలు తీయలేదని చెప్పేసి నేను తీసానమాట ఇంకా లక్కీ డ్రా. చాలా ఆశపడ్డానండి మా పేరు ఏమన్నా వస్తుందని. మా పేరైతే రాలేదు. బట్ అంతే, ఎవరికి వస్తుంది ఏంటి అనేది వాళ్ళకే లక్. దట్స్ కాల్డ్ లక్కీ డ్రా. సో అలా లక్కీ డ్రాలో ఇద్దరికి, వసంత గారికి ఇంకొకరికి వచ్చిందనమాట. ఆ తర్వాత పిల్లలకి ప్రైజెస్, లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి ప్రైజెస్, ప్రతి ఒక్కరికి అందరినీ ఆనందపరిచారు. ప్లస్ మా అందరికేమో క్యాలెండర్స్ కూడా ఇచ్చారనమాట. సో నేను ఆల్రెడీ క్యాలెండర్ కిచెన్లో పెట్టేశాను. సో గేమ్స్లోనేమో 1st, 2nd ప్రైజ్, లక్కీ డ్రా వచ్చేసరికి కూడా సేమ్ 1st, 2nd ప్రైజే వచ్చింది. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా నాకు అండ్ ఒక అన్నకి మాత్రము గిఫ్ట్స్ దేంట్లో రాలేవు, బట్ మాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే అన్నకు వచ్చేసరికి లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు యూట్యూబ్లో, నాకు వచ్చేసరికి ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ జ్యువెలరీ. ఇలా ఎన్నో ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని అయితే చాలా ఆనందపరిచారు. థ్యాంక్ యూ సో మచ్.